గత 15 రోజులుగా 2 తెలుగు రాష్ట్రాలను నిద్రపోనివ్వని ఒక షాకింగ్ మిస్టరీ. కాకినాడ డిస్టిక్ తునిలో తప్పిపోయిన 2 ఏళ్ల పసిబిడ్డ జాహ్నవి మిస్సింగ్ కేసు. దాదాపు 400 మంది పోలీసులు ఆ దట్టమైన అడవిని అణువణువు జల్లెడబడుతున్నా ఆ చిన్నారికి సంబంధించిన కనీసం ఒక క్లూ కూడా దొరకలేదు. అసలు ఆ పసి ప్రాణం ఆ దట్టమైన పామాయిల్ తోటలో ఎలా తప్పిపోయిందన్నది ఎవరికి అందుచెక్కడం లేదు. వైల్డ్ యానిమల్స్ ఏమైనా బిడ్డను తీసుకెళ్లాయేమని టెస్ట్ చేయడానికి పోలీసులు రాత్రిపూట అడవిలో రక్తం రాసిన ఒక డమ్మీ బొమ్మను పెట్టి చేసిన ఆ సీక్రెట్ ఎక్స్పెరిమెంట్ కూడా ఫెయిల్ అయ్యింది. మరి ఈ 15 రోజులు ఇన్వెస్టిగేషన్ ఎలా సాగింది, పోలీసులు ఫేస్ చేసిన ఆ ఛాలెంజెస్ ఏంటి, అసలు ఆ పెట్ డాగ్ ఇచ్చిన ఒకే ఒక్క క్లూ ఏంటి, ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. కాబట్టి ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మనం కొంచెం వెనక్కి వెళ్తే ఈ ఇన్సిడెంట్ జరిగింది కాకినాడ డిస్టిక్ తుని రూరల్ పరిధిలో చామంతి అగ్రహారం అనే ఏరియాలో. తుని నుంచి నర్సీపట్నం వెళ్లే దారిలో ఈ ఊరు ఉంటుంది. ఎటు చూసిన దట్టమైన కొండలు, లోయలు, ఆ కొండల మధ్యలోనే వందలాది ఎకరాల పామాయిల్ మరియు మామిడి చెట్లు ఉంటాయి. ఈ పామాయిల్ తోటలకు ఒక స్పెషాలిటీ ఉంది. బయట నుంచి చూస్తే నార్మల్ చెట్లుగానే కనిపిస్తాయి, కానీ లోపలికి వెళ్ళి చూస్తే పట్టపగలు కూడా సూర్యరశ్మి పడనంత డార్క్ గా ఉంటాయి. సరిగ్గా ఇలాంటి ఒక పామాయిల్ తోటకి వాచ్మ్యాన్ గా ఉంటున్నాడు గణేష్ అండ్ భవాని అనే కపుల్స్. వీళ్ళది లవ్ మ్యారేజ్. వీళ్ళకి 2 పిల్లలు. పెద్దమ్మాయి పేరు జ్ఞానేశ్వరి, ముద్దుగా జాహ్నవి అని పిలుచుకుంటారు లేదా బుజ్జమ్మ అని పిలుచుకుంటారు. ఆమె ఏజ్ 2 ఏళ్ళు. ఇక చిన్న అమ్మాయి కేవలం 6 నెలలు మాత్రమే. ఈ చిన్న ఫ్యామిలీతో పాటు వాళ్ళ ఇంట్లో ఒక 6 నెలల వయసున్న పెద్ద డాగ్ కూడా ఉంది. వీళ్ళు ఉండే ఇల్లు ఊరికి దూరంగా పామాయిల్ తోటలో కొండకు ఆనుకొని ఉంటుంది. ఎవరు లేని ఆ ప్లేస్ లో వాళ్ళు చాలా ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. కానీ విధి ఆ పసిబిడ్డ రూపంలో వాళ్ళ లైఫ్ లో ఒక పెద్ద సునామీ తీసుకొచ్చింది. అసలు ఆ సాటర్డే అంటే జూన్ 6వ తేదీన ఏం జరిగింది అనేది మనం ఒకసారి అనలైజ్ చేద్దాం. అప్పుడే మనకు ఆ తప్పు ఎక్కడ జరిగింది అనేది క్లియర్ గా అర్థం అవుతుంది. మార్నింగ్ సుమారు 11:50 టైంలో గణేష్ తన బైక్ మీద ఏదో పని మీద బయటికి వెళ్ళడానికి రెడీ అయితే అయ్యాడు. నాన్న అంటే ప్రాణం ఉన్న ఆ 2 ఏళ్ల జ్ఞానవి నాన్న నాన్న అంటూ తండ్రి వెనకాల బైక్ దగ్గరకు పరిగెత్తింది. గణేష్ బైక్ ఆపి కూతుర్ని ఎత్తుకుని ముద్దు పెట్టుకొని మళ్ళీ తీసుకొచ్చి తన ఇంటి ముందు మామిడి చెట్టు కింద వదిలిపెట్టాడు. అక్కడ పాప బయట ఆడుకునే ఒక ట్రైసైకిల్ బొమ్మ కూడా ఉంది. పాప ఇక్కడే ఆడుకుంటుంది కదా, జాగ్రత్త భవాని అని చెప్పి బైక్ మీద వెళ్ళిపోయాడు. సరిగ్గా అదే టైంలో ఇంట్లో ఉన్న 6 నెలల చిన్న పాప ఏడడం స్టార్ట్ చేసింది. భవాని వెంటనే ఆ చిన్న పాపకు పాలు ఇవ్వడానికో ఎందుకు ఏడుస్తుందో చూడడానికో కంగారుగా లోపలికైతే వెళ్ళింది. బయట పెద్ద పాప జాహ్నవి సైకిల్తో ఆడుకుంటుంది. పాపకు తోడుగా పెద్ద డాగ్ కూడా అక్కడే ఉంది. ఇక్కడ భవాని ఒక చిన్న నెగ్లెక్ట్ చేసింది. పెద్ద పాపను కూడా ఇంట్లోకి తీసుకుని వెళ్ళి ఉంటే ఈ రోజు స్టోరీ ఇలా ఉండేది కాదు. కానీ ఎప్పుడు ఇంటి కాంపౌండ్ దాటి బయటికి వెళ్ళని పాపే కదా, ఆ పెద్ద డాగ్ కూడా తోడుగా ఉంది కదా అని కాన్ఫిడెంట్గా ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆమె లోపలికి వెళ్ళిన ఎగ్జాక్ట్గా 15 నిమిషాల తర్వాత, అంటే మధ్యాహ్నం 12:10 లేదా 12:20 టైంలో ఆ ఊళ్ళో ఉండే ఒక లోకల్ పర్సన్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతనికి కొంచెం మెంటల్గా ప్రాబ్లం ఉందని అక్కడ ఉన్న లోకల్స్ అంటుంటారు. అతను భవాని వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి, అమ్మ మీ పెద్ద బుజ్జమ్మ ఎక్కడా అని అడిగాడు. దానికి భవాని క్యాజువల్గా బయట ఆడుకుంటుంది కదా తాత అని అంది. లేదమ్మా ఇక్కడ లేదు, నేను ఇందాక కొండగట్టు దగ్గర మీ పాప కుక్క కలిసి ఉండడం చూశానని చెప్పాడు. నేను దగ్గరికి వెళ్దామని చూస్తే ఆ కుక్క నన్ను కరవడానికి వచ్చింది, అందుకే భయపడి వెనక్కి వచ్చేసాను అని అన్నాడు. ఆ మాట వినగానే భవాని గుండె ఆగినంత పని అయింది. వెంటనే బయటికి వచ్చి చూస్తే జాహ్నవి అక్కడ లేదు. ఆడుకునే సైకిల్ అక్కడే ఉంది, కానీ పాప లేదు, ఆ కుక్క లేదు. భవాని ఫోన్లో బ్యాలెన్స్ కూడా లేదు. వెంటనే ఆ తాత ఫోన్ తీసుకొని గణేష్కి కాల్ చేస్తూ ఏడుస్తూ విషయం చెప్పింది. గణేష్ వెంటనే వెనక్కి వచ్చాడు. ఇద్దరు కలిసి ఆ పామాయిల్ తోటలు, కొండ అంచులన్నీ వెతికారు. ఎక్కడ పాప ఆనవాళ్ళు లేవు, కనీసం ఆ కుక్క కూడా కనిపించలేదు. వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. అయితే ఈ టోటల్ కేసులో మోస్ట్ ఎమోషనల్ క్యారెక్టర్ ఆ కుక్కే. ఒకవేళ ఆ కుక్కకి మాటలు వచ్చి ఉంటే ఈ కేసు ఎప్పుడో సాల్వ్ అయిపోయేది. అడవి మొత్తం వెతుకుతున్నా కనిపించిన ఆ కుక్క సరిగ్గా 3 రోజుల తర్వాత మంగళవారం రోజున సడన్గా ఇంటికి వచ్చింది. కానీ దాని ఒంటి నిండా సివియర్గా గాయాలున్నాయి. దాన్ని ఎవరో కర్రలతో రాళ్లతో దారుణంగా కొట్టిన మార్క్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి. క్రిటికల్ కండిషన్లో ఇంటికి వచ్చిన ఆ మూగజీవిని డైరెక్ట్గా భవాని దగ్గరకు వెళ్ళి ఆమె చీర కొంగు పట్టుకొని లాగడం స్టార్ట్ చేసింది. నా వెనకాల ఆ పాప ఎక్కడుందో చూపిస్తా అని అది చెప్పగానే చెప్తుంది. కానీ అప్పటికే ఆ ఇంటి చుట్టూ వందలాది మంది పోలీసులు, పబ్లిక్, మీడియా వాళ్ళు ఉన్నారు. ఆ క్రౌడ్కి ఆ పెద్ద డాగ్ భయపడిపోయింది. ఎవరైనా పట్టుకోవడానికి ట్రై చేస్తే కరవడానికి వెళ్ళి మళ్ళీ అడవిలోకి పారిపోయింది. నెక్స్ట్ డే బుధవారం మళ్ళీ ఆ కుక్క ఇంటి దగ్గరకు వచ్చింది. ఈసారి పోలీసులు చాలా కేర్ఫుల్గా ప్లాన్ చేశారు. జనాల్ని దూరం పంపించి ఆ కుక్కకి ఫుడ్ పెట్టి దాన్ని పట్టుకున్నారు. దాని మెడలో ఒక GPS ట్రాకర్ పెట్టి ఆ అడవిలోకి వదిలేరు. ఆ కుక్క పాప కోసం మళ్ళీ ఎటు వెళ్తుందో డ్రోన్ కెమెరాతో ఫాలో అయ్యారు. కానీ పాపం ఆ కుక్క అప్పటికే దెబ్బలతో బాగా వీక్ అయిపోయింది. అడవిలో కొంత దూరం వెళ్ళి అటు ఇటు తిరిగి నీరసించి మళ్ళీ ఇంటికి వచ్చేసింది.
అసలైన ట్రాజడీ ఏంటంటే శుక్రవారం మధ్యాహ్నం ఆ కుక్క సడన్గా కుప్పకూలిపోయి పోలీసులు కళ్ళెదుటే చనిపోయింది. పాపని కిడ్నాప్ చేసిన వాళ్ళే ఆ కుక్కని దారుణంగా కొట్టడం వల్ల ఇంటర్నల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యి బ్లీడింగ్తో చనిపోయిందా అనేది ఒక పెద్ద డౌట్. లేక ఆ కిడ్నాపర్సే దానికి ఏదైనా స్లో పాయిజన్ పెట్టారా అన్నది కూడా తెలియాలి. ఈ నిజాలన్నీ తెలియాలంటే వైజాగ్ ఫారెన్సిక్ ల్యాబ్ నుంచి ఆ కుక్క బయోప్సీ రిపోర్ట్స్ రావాలి. ఆ కుక్క ప్రాణాలు వదిలేస్తూ దాంతోపాటు పాప ఎక్కడుందనే ఆ పెద్ద సీక్రెట్ని కూడా తనతో పాటే తీసుకుపోయింది. సాధారణంగా ఒక పాప మిస్ అయితే పోలీసులు 1 లేదా 2 రోజులు వెతుకుతుంటారు. కానీ ఈ కేసు ఏపీ ప్రభుత్వం పోలీసులు ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు. దాదాపు 400 నుంచి 500 మంది పోలీసులు ఫీల్డ్లోకి దిగారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎస్ టీమ్స్తో పాటు డిపార్ట్మెంట్కి చెందిన హనుమాన్ టీంని కూడా రంగంలోకి దించారు. ఈ హనుమాన్ టీం అటవీ ప్రాంతంలో యానిమల్స్ బిహేవియర్ను, వాటి ఫుట్ ప్రింట్స్ను చాలా ఈజీగా ట్రాక్ చేయగలరు. డ్రోన్ కెమెరాస్, థర్మల్ ఇమేజింగ్ కెమెరాస్ యూజ్ చేసి డే అండ్ నైట్ అడవి మొత్తం జల్లెడ పెట్టారు. ఎంత చేసినా పాప ఆనవాళ్ళు కానీ పాప వేసుకున్న బట్టల పీసులు కానీ ఎక్కడ దొరకలేదు. పక్కనే అడవి ఉంది కాబట్టి వైల్డ్ యానిమల్స్ ఏమైనా పాపను ఎత్తుకెళ్ళాయా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి పోలీసులు ఒక సీక్రెట్ ఎక్స్పెరిమెంట్ కూడా చేశారు. ఆ పాప సైజులో వెయిట్లో ఉన్న ఒక డమ్మీ బొమ్మను తయారు చేసి దానికి పచ్చి మాంసం ఎముకలు కట్టి దాని నిండా రక్తం పూసి రాత్రిపూట అడవిలో బోర్డర్లో ఉంచారు. చుట్టూ నైట్ విజన్ కెమెరా సెట్ చేశారు. కానీ సర్ప్రైజింగ్లీ ఆ రాత్రంతా ఏ ఒక్క జంతువు కూడా బొమ్మ దగ్గరికి రాలేదు. దీంతో ఇది జంతువుల పని కాదని 100% ప్రూవ్ అయింది. ఆ చుట్టుపక్కల ఉన్న 7 సెల్ ఫోన్ టవర్స్ డేటాను బయటికి లాగి సుమారు 4800 కాల్స్ను ఫిల్టర్ చేసి సస్పెక్ట్ని ఎంక్వైరీ చేసిన లాభం లేకుండా పోయింది. పాప జాడ చెప్తే ₹1,00,000 రివార్డ్ కూడా అనౌన్స్ చేశారు. ఇంత చేసిన కేసు స్టార్టింగ్ పాయింట్లోనే స్టక్ అయిపోయింది. కానీ ఇలాంటి ఒక బ్లైండ్ కేసులో ఎవిడెన్స్ లేనప్పుడు ఇన్వెస్టిగేషన్ కొన్ని స్ట్రాంగ్ డౌట్స్ బేస్ మీద ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఈ కేసులో ఉన్న టాప్ 5 యాంగిల్స్ ఏంటనేది ఒకసారి అనలైజ్ చేద్దాం. మొదటిది తల్లిదండ్రుల పాత్ర. సోషల్ మీడియాలో భవానీ గణేష్ మీద చాలా దారుణమైన నిందలు వేశారు. కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఇది 100% ఫేక్ అని తేలిపోయింది. రెండవది వైల్డ్ యానిమల్ లేదా కొండ చిలువ. ఒకవేళ ఏదైనా వైల్డ్ యానిమల్ అటాక్ చేసి ఉంటే ఖచ్చితంగా అక్కడ రక్తం మరకలు ఉంటాయి. పాప వేసుకున్న బట్టలు ఎక్కడో ఒక చోట దొరుకుతాయి. అసలు 6 నెలల వయసు ఉన్న ఆ కుక్క పిల్ల చిరుతపోలు వస్తే దాన్ని ఎదిరించడం చాలా ఇంపాసిబుల్. ఆ రోజే ఆ కుక్క చనిపోయి ఉండేది. ఇక కొండ చిలువ పాపను మింగేసి ఉంటే అది బరువుకి కదలలేక అక్కడ ఎక్కడో ఒక చోట రెస్ట్ తీసుకుని ఉంటుంది. అలాంటప్పుడు అది కెమెరాకి ఖచ్చితంగా దొరికిపోతుంది. కాబట్టి యానిమల్ అటాక్ అనే థియరీ పూర్తిగా ఫెయిల్ అయినట్టే. మూడవది పాత కక్షలు. కొన్ని మంత్స్ క్రితం జాన్యువరిలో గణేష్కి ఒక కారు విషయంలో కొంతమందితో పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవలో అవతల వాళ్ళు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత మాస్క్ వేసుకున్న కొంతమంది వ్యక్తులు తన ఇంటి చుట్టూ రేసీ కూడా చేశారని చెప్తున్నారు. ఆ పాత కక్షలు మనసులో పెట్టుకుని గణేష్ను మెంటల్గా దెబ్బతీయడానికి ఆ గ్యాంగ్ వాళ్ళే ఆ 10 నిమిషాల గ్యాప్ చూసుకుని ఆ పాపను కిడ్నాప్ చేసి ఉంటారనేది ఒక స్ట్రాంగ్ యాంగిల్. నాలుగవది క్షుద్ర పూజలు. పాప తప్పిపోయిన నెక్స్ట్ డేనే పవర్ఫుల్ అమావాస్య. జనరల్గా ఇలాంటి పూజలు చేసేవాళ్ళు ఇలాంటి పసిపాపాలనే టార్గెట్ చేస్తారు. ఐదవది సంచార జాతులు లేదా హైవే గ్యాంగ్స్. ప్రస్తుతం పోలీసుల ఇన్వెస్టిగేషన్ మొత్తం ఈ పాయింట్ చుట్టూనే తిరుగుతుంది. దీనికి ఒక స్ట్రాంగ్ రీజన్ కూడా ఉంది. పాప తప్పిపోయిన రోజు మధ్యాహ్నం 12:00 ఆ పెట్ డాగ్ మాత్రమే ఒంటరిగా ఆ ఊర్లో ఒక వినాయకుడి గుడి దగ్గర మెయిన్ రోడ్ మీద తిరుగుతున్నట్లు సీసీటీవీలో రికార్డ్ అయింది. అంటే ఆ తాత చెప్పినట్టు వాళ్ళు కొండ వైపు వెళ్ళలేదు. పాప కుక్క ఆడుకుంటూ మెయిన్ రోడ్ వైపే వచ్చారు. ఆ దారిలో జీడిపెక్కలు ఏరుకోవడానికి వచ్చే గ్యాంగ్స్ లేదా సంచార జాతుల వాళ్ళు పాపను చూసి పసిబిడ్డ ఒక్కటే ఉంది కదా అని టెంప్ట్ అయ్యి వెంటనే ఎత్తుకుని వెళ్ళి ఉంటారు. అడ్డు వచ్చిన కుక్కను కొట్టి తరివేసి ఉంటారు. ఇప్పుడు ఆ పాపకు సంబంధించిన న్యూస్ రాష్ట్రం మొత్తం వైరల్ అవ్వడంతో ₹1,00,000 రివార్డ్ అనౌన్స్ చేయడంతో వాళ్ళు భయపడిపోయి పాపను సీక్రెట్గా దాచిపెట్టి ఉంటారని అనుకుంటున్నారు. ఈ 5 యాంగిల్స్లో ఏది నిజమైనా ఆ పసిబిడ్డ జాహ్నవి మిస్సింగ్ అనేది మాత్రం అందరి గుండెల్ని పిండేసిన ఒక పచ్చి నిజం. దర్యాప్తు ఎంత ఫాస్ట్గా జరుగుతున్నా రోజులు గడుస్తున్న కొద్దీ ఆ పేరెంట్స్ ఆశలు ఆవరైపోతున్నాయి. కానీ ఒక క్రైమ్ జరిగినప్పుడు అది ఎప్పటికీ దాగదు. చట్టం కళ్ళు గప్పి ఎవరు ఎల్లకాలం తప్పించుకోలేరు. ఆ పాపను కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎంతటి ప్రొఫెషనల్ అయినా పోలీసుల పట్టుదల ముందు ఏదో ఒక చిన్న తప్పు చేసి దొరికిపోక తప్పదు. గత 15 రోజులుగా నిద్రాహారాలు పక్కన పెట్టి ఆ దట్టమైన అడవిలో అణువణువు గాలిస్తున్న 400 మంది పోలీసుల హార్డ్ వర్క్ వేస్ట్ కాకూడదు. ఈ 5 అనుమానాల్లో ఏది నిజమయ్యే ఛాన్స్ ఉందని మీరు అనుకుంటున్నారు? వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.